ఇగో రోహిత్ ఫస్ట్ గీ టెస్ట్ మ్యాచ్ కి గేమ్ ప్లాన్ చెప్పు. చేతులు తులతుల అంటున్నాయి సప్పరిద్దాం. ఏం టెస్ట్ మ్యాచ్ ఏమో పోయే విరాటు, నా ధ్యాసల్లా ఐపీఎల్ మీద నుంచి పక్కకే మళ్ళకుంది చూడే. వారని 5 కప్పులు సంకల పెట్టుకుని నువ్వే ఇంత రానయ్య దారి చెప్తే మరి నా పరిస్థితి ఏంది రోహిత్? అయినా గీ తొక్కలో ఐపీఎల్ కి మచ్చుగా టైం ఉంది కానీ ఫస్ట్ గీ ఆస్ట్రేలియా నేల మీద ధ్యాస పెట్టు. మనకు ఐపీఎల్ కన్నా టెస్ట్ ఛాంపియన్షిప్ ముఖ్యం చూడు, గదైతే మర్చిపోవాకే. గా ముచ్చట నాకు తెలదా విరాటు. గీ ఆస్ట్రేలియా నేలను పొట్టు పొట్టు సప్పరిచ్చి ఉత్త చేతులతో సాగనంపుదాం గాని గీ ఐపీఎల్ దగ్గరకు వస్తుంటేనే చూడే జర దడ ఊరుతాంది. ఓసిని నువ్వు ఇంతకు మా రోహిత్వేనా? అరే పొద్దు మూకులు టీమిండియా గురించే దారి చేస్తుంటివి కదనే. ఒక్కొక్క మ్యాచ్కి 4-5 ప్లాన్లు ఎత్తుంటివి. గసు వంటిది గిప్పుడేంది ఎన్నడూ లేని ఐపీఎల్ మీద ఇంత రానయ్య దారి పెట్టుకున్నావు? ఏం లేదు చూడే, పోలాడి విషయంలో మా ముంబై నేలు ఏమన్నా తొందరవన్నారేమో అనిపిస్తుంది. వారిని రమ్మంటావా చెప్పే రోహిత్, గిప్పుడే వస్తా. గీ తొక్కల మ్యాచ్లు లేకుంటే గిప్పుడే లివ్ లెటర్ రాసొత్తా. కాదు పోలాటు, మళ్ళీ ఐపీఎల్కే రిటైర్మెంట్ ఇతివే ఎట్టొత్తావు? నీకైతే బొత్తిగా అర్థమైతే లేదు చూడే రోహిత్. నేను గీ దునియా మొత్తం తిరిగి నానాక లీగులు ఆడుతున్నా కదా. గీడ శంగన్ మంది మచ్చుగా సార్లు రిటైర్డ్ అవుతున్నారు, మళ్ళీ ఆడుతున్నారు. ముఖ్యంగా గా పాకిస్తాన్ నాయన్లు ఎవ్వడన్నా ఏమన్నానికనే నువ్వు ఒక్క చిన్న సైగ చేసాలు ఎవ్వనికి చెప్పకుండా వస్తా. ఏందే పొలాడన్నా యాడ్కొత్తావు? రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ లక్కనే ఉండాలా? ఈ రోహిత్ అన్న నువ్వు గా పొలాడనని ఆడిపించుకుంటే ఆడిపించుకో, లేకుంటేలే. అంతేగాని నన్నైతే ఖచ్చితంగా ఆడిపించుకున్నాలా చూడే. లేకుంటే మటుకు మీ ముంబైలు నాకు ఇచ్చిన 17,50,00,000 నుంచి ఒక్క పైసా కూడా రివర్స్ ఇయ్యని చూడే. తర్వాత మీ ఇష్టం. ఈ రోహిత్, ఈ తూరైతే పక్క ఐపీఎల్ మాదే. మీరు గడ ముస్లింల లెక్క టెస్టులు ఆడకనిక పోతున్నారు, గదే మేము గిడ దుబాయ్ల T20 ఆడుకుంటే ఐపీఎల్కి ప్రిపేర్ అవుతున్నాం. మీకు మాకు శంగన్ వారం ఉంది చూడు. యా మాటగా మాట చూడే, ఎవడైనా సరే నిన్ను చూస్తేనే సగం దత్తారు. నువ్వు చూడనీకే దాబెడుతున్నోళ్ళకు ఉండి కండలు చూపెట్టి అందరిని భయపెడుతున్నా కూడా గీ కాన్ దగ్గర నీ పప్పులైతే ఉడకవు చూడు. నువ్వు ఎవ్వని దాంట్లోనన్నా అడ్డదిడ్డంగా చూపినా నడుతుందేమో గాని గీ కాంతో పెట్టుకుంటే మటుకు శాల్తీలు లేచిపోతే చూడు, జర భద్రం. గీ తూరి కూడా కప్పు నమ్దే. ఓరే మక్రంగా చూస్తున్నావా? నిన్నగాక మొన్న కప్పు గెలిచినారు, అయినా కూడా గా గుజరాత్లకు ఆశనే దిరలాజుర్రా. ఇంకా లాభం లేదు, నేను నా స్పింగులకు శాన పెడతా. నువ్వు కొంచెం దన చూపడం ప్రాక్టీస్ చేయి. ఇగో భూవి బై, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఈ తూరి కూడా అందరికి 2 పాయింట్లు ఉత్త పుణ్యానికి కాలబెట్టడం ఖాయం చూడే. ఏందే బువ్వమ్మ గట్టంటావు? ఈ నడుమ మేము కూడా అప్డేట్ అయినాం కదనే. అయినా మా SRH గురించి నీకేం తెలుసని ఊర్లుతున్నావు? మీ SRH వ్యవహారం అంతా నాకు నిన్ననే అర్థమైంది చూడే భూవి బై. మా ఊరికే మీ ఐపీఎల్ ఓనర్లందరూ కట్టగట్టుకొని వచ్చి టోర్నమెంట్ పెట్టినారు. గాడ SRH టీషర్ట్ కలర్ బాగుందని వేసుకొని మ్యాచ్ ఆడినా. దెబ్బకు మీ వీక్నెస్లన్నీ నాకు బాగా అర్థమైనాయి చూడే. అవునా, నీకు ఏం అర్థమైందో చెప్పే పుణ్యం ఉంటది. ఒరే మాలికుగా గా పుణ్యం ఎవరికి కావాలా? ఇంతకి మా బాబాయ్ ఏం చెప్పినాడో తెలుసా? డబ్బులు ఎవరికి ఊరికే రావన్నాడు. ఈ గొబ్బు అమ్మన్నా, నువ్వు ఆ ఊర్లో ఆడినా SRH టీంలో ఆడినావంటేనే మా టీం అయిపోయినావు. గసు వంటిది సాటి టీమ్మేట్ కు కూడా పైసలు అడుగుతావా? గిప్పుడే ఫోన్ పే చేస్తా గానీ మేము ఆడ మిస్టేక్ చేస్తున్నామో చెప్పు. ఏం లేదు జుర్రా, నేను యా పొద్దు హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్ పీకిందే లేదు. గసు వంటిది మీ మక్రంగాని కెప్టెన్సీ వల్లనే జుర్రా మ్యాచ్ దొబ్బినేది. మీ పిచ్చులు మీకు తెలిసినంతగా ఎవ్వనికి తెలియదు. నా మాటిని ఈ తూరి ఐపీఎల్ మీ ఇండియా వాళ్ళే SRH కి కెప్టెన్ గా ఉండరు, బాగుంటది. గది కూడా నిజమే చూడే బువ్వమ్మ. అయినా అంత సీనియర్ భూవి బైని పెట్టుకుని నాకు ఇస్తారంటవా? వారిని నీకు ఆశ కన్నా దుండాల చూడు తమ్ముడు. ఫస్ట్ నువ్వు వేరియేషన్ల మీద ధ్యాస పెట్టు, కెప్టెన్సీ సంగతి తర్వాత గాని. నా బుద్ధి తక్కువ నిన్ను ఆడిపించుకున్నా చూడే బువ్వమ్మ. నిన్ను ఆడిపించుకునేందుకు నా చెప్పుతో నేనే కొట్టుకున్నాలా చూడే. యాదవులే మన ఊరుడే కదా అని ఆడిపించుకుంటే ఇప్పుడు ఐపీఎల్ నా కెప్టెన్సీకే ఎసురు పెట్టినావు. రాని నెక్స్ట్ మ్యాచ్ రాని చెప్తా నీ సంగతి. అవును పంతు, కెప్టెన్సీ అంటే యాదకొస్తుంది. నువ్వు ఎట్ట ఐపీఎల్కి సెంగం దూరం ఉన్నావు కదా, మన ఢిల్లీకి నేనే కదా కెప్టెను. ఇంత చిన్న వయసులో నీకెందుకు తమ్ముడు ఇంత పెద్ద పెద్ద బాధ్యతలు? అయినా ఇంత సీనియర్ మోస్ట్ ప్లేయర్ని టీంలో పెట్టుకుని నీకెందుకు వచ్చింది గా డౌటు? నా కెప్టెన్సీలో SRHకి కప్పు గెలిపించినట్టనే గీ ఢిల్లీకు కూడా గెలిపిస్తా చూడు. ఏందే వారర్ మామ, నువ్వు ప్రాక్టీస్ చేయకుండా గీ ఐపీఎల్ ఎందుకు తలబెట్టినావు? గప్పుడే మర్చిపోయినావా? నిరుడుగా పంతుగాడు మన గబ్బాలో మనల్ని గబ్బు గబ్బు లేపినాడు. గిది రివెంజ్ టైం చూడు, తిరిగిచ్చేయాలా, లేకుంటే లావ్ అయిపోతాం. చూస్తున్నవో రైతు, ఇన్నాళ్ళైనా వాని గాన్లు పంతుగాని తలుచుకుంటున్నాడు. నువ్వైతే ఫస్ట్ మ్యాచ్ కి ప్లాన్లు రెడీ చేయి. గసు వంటి దెబ్బ ఊతిరి మనం కూడా కొట్టాలా చూడే. గట్టనే విరాటు, గట్టనే సపరిద్దాం. రేపు 2-3 గేమ్ ప్లాన్లతో వస్తా. దెబ్బకి ఇన్నింగ్స్ తేడాతో గెలుద్దాం. చూస్తున్నవో రోహిత్ అన్న, గది ఢిల్లీ ఓని దెబ్బంటే. కొట్టి 2 ఏళ్ళైంది, అయినా రీసౌండ్ తగ్గలే చూడు. గట్టుంటది ఢిల్లీ ఓని దెబ్బంటే.